మెగా డిఎస్సి వర్సెస్ దగా డిఎస్సి అని మాట్లాడుతున్నారు. వాస్తవానికి దాదాపు జూన్ 6వ తారీఖు 2025న ఎగ్జామ్స్ జరిగితే ఆ టీచర్స్ అందరూ కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యి ప్రతి విద్యార్థికి పాఠాలు బోధిస్తే పాత టీచర్లు కావచ్చు కొత్త టీచర్లు కావచ్చు వీళ్ళిద్దరు కూడా సమిష్టిగా కృషి చేస్తే వచ్చిన రిజల్ట్ మొన్న చూసాం. 10వ తరగతి సంబంధించి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు వాళ్ళకు వచ్చిన ఉత్తీర్ణత ఇవి వచ్చిన రిజల్ట్స్ కూడా మనం చూసాం. పేపర్లో ఎంత పెద్ద యాడ్లు వచ్చాయో. అయితే వాస్తవానికి మెగా డిఎస్సి జరుగుతున్నటువంటి టైంలో కూడా అంటే ఇప్పుడు వచ్చి దగా డిఎస్సి అంటున్నారు కానీ మెగా డిఎస్సి జరుగుతున్న టైంలో కూడా 200 కేసులు వేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు క్వాలిఫై అయిన తర్వాత మిగతా 3 లక్షల మందిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి భద్రతలు విఘాతం కలగాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. సో టార్గెట్ లోకేష్ ఎందుకు తీసుకున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు తీసుకున్నారంటే ఇంకా మరి వాళ్ళ టార్గెట్ లోకేషే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇంకెవరు ఉంటారు? లోకేష్, పవన్ కళ్యాణ్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే లోకేష్ని టార్గెట్ చేయడం అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అధికారంలో ఉండి నిరంకుశ పాలన సాగిస్తున్నప్పుడే యువగళం పాదయాత్ర అని నీ గుండెల మీద ఎక్కి డ్యాన్స్ ఆడాడు, తొక్కాడు నిన్ను. అటువంటి లోకేష్ని రాజకీయంగా ఏం చేయాలో చేతగాక నీకు కనీసమైన అంటే ఏం వ్యూహానికి ఏ పాయింట్లు దొరక్క నువ్వు లాస్ట్ ఇయర్ జరిగిన మెగా డిఎస్సిని తీసుకొచ్చి ఆ మెగా డిఎస్సిలో అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెత్త కబుర్లన్నీ చెప్పిస్తున్నాడు. చెత్త. నీకు ఎవరైనా బాధితులు ఉన్నారా? ఎవరైనా ఫిర్యాదులు చేశారా? ఎవరైనా కేసులు పెట్టారా? అంటే జగన్మోహన్ రెడ్డి వేయించిన కేసులు కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ డిఎస్సి మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ రాగానే 242 కేసులు వేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నోటిఫికేషన్ ఆపటానికి. మొత్తం కోర్టులు అన్నీ కూడా ఈ మొత్తం ఒక్క పిటిషన్ను కూడా వదిలేలా. అన్ని పిటిషన్లలో ఏమన్నా కొత్త పాయింట్ ఉందేమోనని అన్నీ విచారించినాయి. మొత్తం అన్ని కేసులు వాళ్ళు చూశారు. ఎవరెవరు ఏ పాయింట్ చెప్పారు అనేది ప్రభుత్వాన్ని వివరణ అడిగారు. ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అన్ని కేసులు వీగిపోయినాయి. ఒక్క కేసు అంటే వీళ్ళు చెప్పేది ఒక్క పాయింట్ కూడా కరెక్ట్గా లేదు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ని ఆపాల్సిన అవసరం లేదు అని కోర్టులు చాలా స్పష్టంగా చెప్పేసినాయి. సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు. చిచి అవతలకు పో అన్న తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా కూర్చున్నారు. అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ సెల్స్ ఓపెన్ చేశారు. అప్పులేట్ ట్రిబ్యునల్ను కూడా పెట్టేశారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు గ్రీవెన్స్ సెల్ వాళ్ళు చెప్పింది వీళ్ళకి నచ్చకపోతే వాళ్ళు రాష్ట్ర స్థాయి సెల్కి రావచ్చు. అక్కడ కూడా కాకపోతే అక్కడ కూడా వాళ్ళు చెప్పింది నచ్చకపోతే అప్లేట్ ట్రిబ్యునల్కి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు చెప్పేసి మొత్తం చెప్తారు. అన్ని స్థాయిల్లో వీళ్ళకి ఏమన్నా డౌట్లు ఉన్నా మొత్తం క్లారిఫికేషన్స్ ఇచ్చే యంత్రాంగాన్ని పెట్టారు. అయిపోయిన తర్వాత ఈ మొత్తం వీళ్ళకి సర్టిఫికెట్ల వెరిఫికేషను ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు కోర్టులకు వెళ్ళారు, న్యాయస్థానాలకు వెళ్ళారు. వెళ్తే న్యాయస్థానాల దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి అయ్యా ఇదిగో ఈ కేసు ఇది కేసు బై కేసు ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళ గురించి చెప్పారు. న్యాయమూర్తులు ఈ వాదన రాష్ట్ర ప్రభుత్వం వాదన ఆ క్యాండిడేట్ వాదన విన్న తర్వాత లేదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా ఉన్నది అని చెప్పేసి ఆ కేసులను కూడా కొట్టేశారు. ఆ తర్వాతే
ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు రెడీ చేశారు. అంటే ఇంత థరో ప్రాసెస్ జరిగింది. ఈ థరో ప్రాసెస్ జరిగిన తర్వాత వీళ్ళందరికీ ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసి అందరికీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్న వాళ్ళు మేము చాలా కాలంగా మేము ట్రై చేస్తూ ఉన్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి మా బతుకుల్లో నిప్పులు పోశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మా జీవితంతో ఆడుకున్నాడు. మా జీవితాల్లో అతి విలువైన 5 సంవత్సరాల కాలాన్ని ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు వేటు నరికేసినట్టు నరికేశాడు మమ్మల్ని. మీరు వచ్చి మాకు మళ్ళీ జీవం పోశారు. మేము కలగన్నాము. మేము ఇంక వేరే జీవితమే లేదు మాకు. మేము టీచర్ కావాలన్న కలగన్నాము. మా కళ నెరవేరింది అని చెప్పి వాళ్ళందరూ వచ్చి కన్నీటి పర్యంతమై చెప్పారు. మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయిన వాళ్ళు అదే స్పిరిట్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు కూర్చోబెట్టి చక్కగా పాఠాలు చెప్పారు. వాళ్ళందరూ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేటు స్కూల్స్కి పోటీపడి మొత్తం అంతా కూడా ర్యాంకులు కొట్టేసినాయి మొత్తం. ఇదంతా మన కళ్ళ ముందర కనపడుతూ ఉంటే ఇదంతా మొత్తం జరిగిపోతే కడుపు మండిపోతున్న ఈ జగన్మోహన్ రెడ్డి కడుపు మల మాడిపోయింది, మొత్తం రగిలిపోయాడు. ఏం చేయాలని ఎప్పుడో సంవత్సరం కిందట రిక్రూట్ అయిన టీచర్ల మీద ఈ టీచర్లందరూ పనికిరాని వాళ్ళు, ఈ టీచర్లందరూ డబ్బులు ఇచ్చి పోస్టులు కొనుక్కున్నారు, ఈ టీచర్లకు అర్హత లేదు, ఈ టీచర్లు దొంగతనంగా రిక్రూట్ అయ్యారు అని ఈ బుద్ధి లేని పెద్ద మనుషులందరూ మొదలుపెట్టారు. ఇప్పుడు అంటే సంవత్సరం తర్వాత వాళ్ళు చక్కగా రిజల్ట్ కూడా చూపించిన తర్వాత, ప్రభుత్వ పాఠశాలల్లో రిజల్ట్ కూడా చూపించిన తర్వాత మరి ఈ బుద్ధి లేని పెద్ద మనుషులందరూ ఒక చోట కూర్చొని ఈ టీచర్లందరూ డబ్బులు పెట్టి వచ్చారు, ఈ రిక్రూట్ అయిన టీచర్లందరూ దొంగలు, ఈ రిక్రూట్ అయిన టీచర్లందరూ ఉద్యోగాలు కొనుక్కున్నారు, ఈ రిక్రూట్ అయిన టీచర్లు ఎవ్వరు కూడా అర్హత లేదు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఆ పేరుని నాని వచ్చి చెప్తాడు. ఆ పేరుని నాని మంత్రికి కూడా ఎలగబెట్టాడు కొంతకాలం. ప్యాకాట్ ఆడే వాళ్ళకి, ప్యాకాట్లో బాగా నిష్ణాతులైన వాళ్ళకి డిఎస్సిలో రిజర్వేషన్లు ఇచ్చారు అంటున్నాడు. ఈ పేరుని నానికి ఏమన్నా కనీసమైన జ్ఞానం అన్నా ఉందా? మంత్రిగా కూడా చేసి 2.5 ఏళ్ళు మంత్రిగా వెలగబెట్టాడు కదా. కనీస అవగాహన ఉందా నీకు? అసలు సబ్జెక్ట్ ఏంటో తెలుసా? వచ్చి నోటికి వచ్చినట్టు అడ్డం నోరు వేసుకొని ప్యాకాట్ ఆడే వాళ్ళకి టీచర్ పోస్టులు ఇచ్చారా? ప్యాకాట్ అని స్పోర్ట్స్ కోటాలో పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేశారా? ఏం తెలుసా ఆ పేరుని నాని నీకు? అసలు నీకేమన్నా ఒక అవగాహన ఉందా? అది కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు, ఒక లిస్ట్ ఇచ్చారు. స్పోర్ట్స్ కింద ఏమేమి ఉంటాయని లిస్ట్ ఇచ్చారు. అందులో బ్రిడ్జ్ అని ఉంటుంది. బ్రిడ్జ్ అనే ప్యాకాట, అది ప్యాకాట, దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ గేమ్. ఇంటలెక్చువల్ గేమ్ని కేంద్ర ప్రభుత్వం తన గైడ్ లైన్స్లో పెట్టింది. మొత్తం 62 స్పోర్ట్స్ అండ్ ఆ జాబితాలో పెట్టారు. ఆ బ్రిడ్జిలో ఎవరు కూడా ఈ డిఎస్సిలో సెలెక్ట్ కాలే. బ్రిడ్జ్ ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, బ్రిడ్జ్ అనేది ప్యాకెట్ కాదు, ఇట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ గేమ్ అని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అన్ని రాష్ట్రాలు అదే జాబితాని ఫాలో కావాల్సిందే. ఆ జాబితాలో బ్రిడ్జి కూడా ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ బ్రిడ్జిలో మరి నిష్ణాతులైన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఎవరు అప్లై చేయలేదు, వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మరి మంత్రిగా చేసావు కదా, నువ్వు కనీసం ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా నేను మొత్తం వెరిఫై చేసి నేను ఇంత అథెంటిక్గా నేను చెప్తున్నా. నేను ఒక జర్నలిస్ట్గా నాకు సమాచారానికి యాక్సెసిబిలిటీ ఎంతవరకు ఉంటుంది?
నేను ఒక ఆఫీసర్ చెప్పిందో లేకపోతే వాళ్ళతో మాట్లాడిందో నేను అంతవరకే నేను చెప్పగలుగుతా. ఈ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీస జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. పేకాట ఆడిన వాళ్ళకి డిఎస్సిలో టీచర్ పోస్టులు ఇచ్చారని చెప్తున్నాడు ఈ పేరుని నాని. ఏమన్నా బుద్ధుండే మాట్లాడుతున్నావా? నువ్వు చూసుకోవాలి కదా. నువ్వు ఒక ఆరోపణ చేసేటప్పుడు వెరిఫై చేసుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ అందులో ఈ టీచర్ల మీద వాళ్ళు ఆల్రెడీ దే ప్రూవ్డ్ దేర్ ఎబిలిటీ. వాళ్ళు స్టూడెంట్స్ని తీసుకెళ్ళి టాప్లో నిలబెట్టారు అందరినీ. 600కి 599 మార్కులు, 96 మార్కులు, 99 మార్కులు తెప్పించి చూపించారు వాళ్ళు. వాళ్ళు ఇంకా అంతకన్నా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు. ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరు అంటే ఈ పేరుని నాని, ఈ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ కనీసం బుద్ధి జ్ఞానం ఉంది అన్న విషయాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.